ఓం విఘ్నేశ్వర నమః. మాకు జయా కలెక్షన్స్ అని శారీస్ గ్రూప్ ఉందండి. దాని లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాము. ఇష్టమైన వాళ్ళు శారీస్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాముల వారికి, లక్ష్మణుడికి, సీతాదేవికి కూడాను దశరథ మహారాజు చనిపోయినట్లు తెలిసి తర్పణాలు వదలటానికని చెప్పి మందాకిని నది దగ్గరికి వెళ్ళారు. అక్కడి వరకు మనం తెలుసు. ముగ్గురు స్నానాలు చేసిన తర్వాత రాముడు దక్షిణ దిక్కుకు తిరిగి తండ్రి గారిని పిలిచాడు. నాన్నగారు, మీకు నేను అత్యంత ప్రియపుత్రుణ్ణు. మీకు జలతర్పణలు ఇస్తున్నారు. మీరు స్వర్గస్థులయ్యారన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు. నాకు ఇప్పుడే తెలిసింది. అంచు సంస్కారం పెద్ద కొడుకు చేసి తీరాలి. కానీ నా దురదృష్టం కొద్దీ నేను చేయలేకపోయాను. అందుకని జలతర్పణలు మాత్రం ఇవ్వగలుగుతున్నాను. మీరు గ్రహించవలసింది అని చెప్పి కోరాడు. లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ, పర్ణశాలలో ఉన్న కూరగాయలను బద్దలు కొట్టి గుండ్రంగా చేసి దానిని రేగుపిండితో కలిపి తీసుకొనిరా. దాని మీద మనం పిడచలు పెడతామన్నాడు. పిడచ కట్టడం అంటే తద్దనంతోటి సమానం. పిండితోటి పిడచలు చేసి దర్భల మీద పెట్టి తర్పణ కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని వచ్చారు. పిడచలంటే మన 5 వేళ్లతోటి ముద్దగా చేసి పెట్టడం. తర్పణాలకి వదిలేటప్పుడు మనం అన్నం ముద్దలు కూడా పెడతాం, పిండి ముద్దలు కూడా నీళ్లలోకి కలుపుతాం. ఆ కార్యక్రమాన్ని చేశారు. పితృదేవతలకి తర్పణాలు వదిలితే వాళ్ళు ఆశీర్వదిస్తేనే మనం అభివృద్ధిలోకి వస్తాం. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత పర్ణశాలకు వచ్చారు. భరతుడు రాముడితో, అన్నయ్య, ఈ రాజ్యాన్ని నువ్వు మాత్రమే భరించగలవు. ఈ రాజ్యాన్ని నువ్వే స్వీకరించవలసింది అని కోరాడు. రాముడు, మనం ఎక్కడ ఉండాలో నిర్ణయించవలసింది మన తండ్రి గారు. తండ్రి గారు నాకేం చెప్పారు? 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యి అన్నారు. నిన్ను రాజ్యం తీసుకోమన్నారు. తండ్రి గారు నాకు ఇచ్చింది నేను తీసుకుంటాను, నీకు ఇచ్చింది నువ్వు తీసుకో. తండ్రి గారి మాట నేను జవదాటను అన్నాడు. రాత్రికి అక్కడే విశ్రమించి మరునాడు 4 అన్నదమ్ములు కూర్చున్నారు. అన్నయ్య, నాకు రాజ్యం వద్దు, నీవే రాజ్యాన్ని తీసుకోవలసింది. రాజ్యాన్ని నిర్వహించడం అనేది నాకు చేత కాదు. నువ్వు చాలా సమర్థుడివి, నువ్వే రాజ్య పరిపాలన చేయాలని భరతుడు అనేక విధాలుగా చెప్తూనే ఉన్నాడు. మనం తండ్రి మాట నిలబెట్టాలి. తండ్రి ఏం కోరుకున్నాడో అది చెయ్యాలి, కానీ మన ఇష్టం వచ్చినట్టుగా మార్పులు చేయకూడదు. నేను రాజ్యం తీసుకోనని రాముల వారు. అన్నయ్య, తండ్రిని నేను నిందించడం లేదు. ఇటువంటి కోరిక కోరినా, రాజ్యాన్ని కోరికగా కోరినా నా తల్లినే చంపేద్దాం అనుకున్నాను. చంపడానికి వెళ్ళాను, కానీ తల్లిని చంపితే నీవు నాతో మాట్లాడమనే ఉద్దేశంతో చంపకుండా వదిలేశాను. నాకు చాలా బాధగా ఉంది. నాకు రాజ్యాకాంక్ష అనేది లేదు అని చెప్పి అనేక విధాలుగా చెప్పాడు. భరతుడు ఇంకా ఏం చెప్తున్నాడు? తండ్రి గారు ఏదైనా పొరపాటు చేస్తే కుమారుడు సరిదిద్దాలి. ఆయన ముసలివాడైపోయాడు. అటువంటి సమయంలో ఆయన పొరపాటు చేశాడు. పెద్ద కుమారుడికి ఇవ్వాల్సిన రాజ్యాన్ని చిన్న కుమారుడికి ఇస్తానన్నాడు. అది తప్పు. ఆ తప్పును నువ్వు సరిదిద్దు. రాజ్యాన్ని నువ్వు పరిపాలన చెయ్యి. రాజ్యపాలన మానేసి తాపస వృత్తిని చేపడతానంటే మంచిది కాదు. నువ్వు రాజ్యానికి వచ్చేసేయి. ఎక్కడైనా నాకు రాజ్యం కావాలి, నాకు రాజ్యం కావాలని పోట్లాడుకునే అన్నదమ్ములు చూసాం. ఇక్కడ రాముడు, భరతుడు ఏమనుకుంటున్నారు? నాకు రాజ్యం వద్దు, నువ్వు పరిపాలించు, నాకు రాజ్యం వద్దు, నువ్వు పరిపాలించు అని అనుకుంటున్నారు. అంటే వీళ్ళు చూశారు, వీళ్ళ అన్నదమ్ముల ప్రేమని కొనియాడాల్సిందిగా అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎవరు? దేవతలు కూడా ఆకాశం నుంచి వీళ్ళ సంభాషణలు వింటూ చూస్తున్నారంట. భరత, నువ్వు అయోధ్య పట్టణానికి వెళ్ళు. ప్రజలందరికీ రాజుగా ఉండి శ్వేతచిత్రం కింద కూర్చొని పరిపాలన చెయ్యి. నేను అరణ్యంలోకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని మృగాలను పరిపాలిస్తాను. పరిపాలనను ఇద్దరు సమానంగా పంచుకుంటున్నాం కదా. రాజ్యంలో వాళ్ళు నీ వాళ్ళు, దండకారణ్యం మృగాలు నా వాళ్ళు. అప్పుడు ఇద్దరం కూడా పరిపాలిస్తున్నట్టే. అయోధ్యకి తిరిగి వెళ్ళు అని చెప్పాడు. రాముడికి ఇంకా కోపం కూడా వస్తుంది. రాముడు కోపాన్ని వశిష్ఠుడి గ్రహించాడు. వశిష్ఠుడు చెప్తూ ఉన్నాడు, ఈ వంశంలో జ్యేష్ఠుడే రాజు అవుతున్నాడు. తండ్రి గారి మాట విని అరణ్యానికి వచ్చావు. ఇప్పుడు నీ తల్లి కైకతో సహా కూడాను అందరూ 3 తల్లులు వచ్చి నిన్ను అయోధ్యకు రమ్మనమని చెప్తున్నారు. ఇందులో కూడా ధర్మం ఉంది కదా. తండ్రే మాట వెనకల తల్లి మాట కూడా వినాలి కదా. వీళ్ళు 3 రమ్మనమని పిలుస్తున్నాడు, భరతుడు రమ్మనమని పిలుస్తున్నాడు. నువ్వు రాజ్యానికి వచ్చి పరిపాలించవలసింది అన్నాడు. అయినా సరే వింటలేదు. ఇంకా భరతుడికి ఎక్కడ లేని కోపం, ఉక్రోషం వచ్చింది. సుమంతుడిని పిలిచాడు. దర్భలు పట్టుకొని వచ్చి ఇక్కడ పరువు
నేను ముఖం మీద బట్ట వేసుకొని ఏదీ చూడకుండా నా కంట్లో ఎలుతురు పడకుండా రాముడికి ఎదురుగుండా కూర్చుంటాను అని చెప్పాడు. సుమంతుడు దర్భలు తెస్తే దాని మీద బట్ట వేసుకుని కూర్చున్నాడు. అలా కూర్చుంటే ఏంటంటే రాజు తీర్పు చెప్పే వరకు లేవకూడదు. దీనిని గమనించాడు రాముడు. అంటే తనను తను నిర్బంధించేసుకున్నట్టు. రాముడు భరతుడితో, భరత, నువ్వు నన్ను ఎట్లా నిర్బంధించవచ్చా? నేను ఏం తప్పు చేశాను నువ్వు అలా కూర్చున్నావు? రాజు తప్పు చేసినప్పుడు బ్రాహ్మణుడు అలా కూర్చుంటాడు. నువ్వు బ్రాహ్మణువు కాదు, క్షత్రియుడివి, పైగా ప్రభువి. ప్రభువు యందు తప్పుంటే నువ్వు అలా కూర్చోవాలి. నా యందు ఏమీ తప్పు లేదు, నువ్వెందుకు అలా కూర్చున్నావు? నువ్వు అలా కూర్చోకూడదు, బ్రాహ్మణులా కూర్చున్నావు, ఒక ధార్మికుడిని ముట్టుకో అని చెప్పాడు. అప్పుడే ఈ తప్పుకి పరిష్కారం అవుద్ది అన్నారు. అందరూ అన్నారు రాముణ్ణి ముట్టుకో అన్నాడు. భరతుడు ఆచమనం చేసి రాముణ్ణి ముట్టుకున్నాడు. చూసారా, కూర్చోవడంలో కూడా ఎన్ని విషయాలు అక్కడ ఉన్నాయో మనకి తెలియని అన్ని కూడా రామాయణంలో తెలుసుకుంటున్నాం. భరతుడు అక్కడ ఉన్నవారి వైపు తిరిగి, రాముడు అయోధ్యకు రాకపోతే తాను కూడా అరణ్యంలో ఉంటాను, నేను వెళ్ళను, నేను కూడా 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను, ఎవరు రాజ్యం వెళ్తారో నాకు అనవసరం అని చెప్పి అన్నాడు. రాముడు నవ్వి, భరత, నాకు ఈ అరణ్యవాసం శారీరకంగా మానసికంగా కూడా ఆహ్లాదకరంగానే ఉంది. 14 ఏళ్ళు అయిపోయిన తర్వాత నేను తిరిగి వస్తా, వచ్చాక రాజ్యం పరిపాలిస్తాను, అప్పటి వరకు మాత్రం నువ్వు రాజ్యాన్ని పరిపాలించు అని చెప్పి. ఋషులు అనుకుంటున్నారు రావణాసురుడు వధ జరగాలి, అందుకనే రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వచ్చాడు. పైకి మాత్రం భరతుడితోటి నాయనా భరత అని చెప్తూ ఉన్నాడు. 14 ఏళ్ళు నేను ఇక్కడ ఉంటాను, తర్వాత రాజ్యం పరిపాలిస్తానని భరతుడికి హితవు చేస్తున్నాడు. భరతుని పేరు మీద రాజ్యం వేలవంటే మాత్రం ఒక్క క్షణం కూడా నేను ఏలను అని అన్నగారు పాదాలు పట్టుకొని ప్రణిపాతం చేస్తూ నమస్కరిస్తూ భూమి మీద పడిపోయాడు. రాముణ్ణి శరణాగతి చేశాడు. అప్పుడు రాముడు, భరత, నేను నా ప్రతిజ్ఞ మీరను, అందుకని ఈ 14 ఏళ్ళు రాజ్యాన్ని నువ్వు కాపాడాలి అన్నాడు. రామచంద్రమూర్తి ఈ మాట చెప్పగానే భరతుడు బంగారు పాదుకలు తెచ్చి అక్కడ పెట్టారు. ఒక్కసారి ఎక్కి దిగితే చాలు, ఇవి రామచంద్రమూర్తి పాదుకలు అవుతాయి, ఈ పాదుకలే రాజ్యం చేస్తాయి అని అన్నాడు. అట్లాగే ఆ బంగారు పాదుకులు అంటే బంగారు తొడుగులు కలిగిన పాదుకులు, ఒక్కసారి నువ్వు వాటి మీద కాళ్ళు పెట్టన్నయ్యా, నీ పాదుకులు రాజ్యాన్ని పరిపాలిస్తాయి అని చెప్పి బతిమలాడాడు. అప్పుడు రామచంద్రమూర్తి లేచి ఒక్కసారి ఆ పాదుకులను ఎక్కి కిందకు దిగాడు. ఈ చర్యకు భరతుడు ఎంతో సంతోషించాడు. ఆ 2 రామపాదుకలను తన శిరస్సు మీద పెట్టుకున్నాడు. ఇప్పుడు రాజ్యం తంది కాదు, రామునిది. భరతుడు ఆ 2 పాదుకలనే తన తల మీద పెట్టుకుని నందిగ్రామం వెళ్ళాడు. అంతఃపుర స్త్రీలందరినీ కూడా అయోధ్యకు పంపించేశాడు. నందిగ్రామంలో సింహాసనం మీద ఆ పాదుకలను ఉంచి శ్వేత చిత్రం పట్టాడు. వింజామరులు వీచాడు. పాదుకలనే రాములవారుగా భావించాడు. ఆ పాదుకలనే రాములవారు రాజ్య పరిపాలన చేస్తున్నట్టుగా రాజుగా భావించాడు. రాజ్యంలో తను ఏది చేస్తున్నా, రాజ్యంలో ఏది జరుగుతున్నా అవన్నీ కూడా పాదుకలకి చెప్పేవాడు. తన జీవితంలో 14 సంవత్సరాలు కూడా భరతుడు ఆ నందిగ్రామంలోనే జీవితాన్ని గడిపాడు. చూసారా, భక్తి అనేది ఎంత ఉచ్చ స్థాయిలో ఉందో. మనం కూడాను బయటికి వెళ్ళేటప్పుడు దేవునికి దండం పెట్టుకుంటాం, ఉదయం లేవగానే స్నానం చేసి దీపారాధన చేసుకుంటాం, భగవంతుని మనకు తెలిసిన 2 శ్లోకాలు చెప్పుకుంటాం. ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే మన విషయాలన్నీ కూడా భగవంతుడికి అర్పితం చేసేస్తున్నాము. నేను కాదు నువ్వు అని, నేను అనే దానిని మనం తీసి భగవంతుడి ఇష్ట ప్రకారం మనం జరుపుకుంటున్నాం ఈ దినము అని అర్థం వచ్చేటట్టుగా దేవతారాధన చేస్తున్నాం. అదే అక్కడ భగవంతుడిగా భావించి రాముల వారి పాదుకలకి రోజు పూజ చేసి ఆ పట్టాభిషేకం చేసినప్పటి నుంచి కూడాను పాదుకలే పట్టాభిషేకాలు చేశారు, పాదుకలే రాజ్య పరిపాలన చేస్తున్నాయి, రాముడే పరిపాలిస్తున్నాడని ఒక తృప్తిగా భరతుడు పరిపాలన చేశాడు. పిమ్మట రామచంద్రమూర్తి చిత్రకూట పర్వతం నుండి సీతాలక్ష్మణులతోటి అత్రి మహర్షి ఆశ్రమానికి బయలుదేరారు. అత్రి మహర్షి వారికి స్వాగతం చెప్పి తన భార్య అనసూయని వారికి పరిచయం చేశాడు. అనసూయ దేవతల గురించి 10 రాత్రులను ఒక రాత్రిగా చేసిన మహాపతివ్రత. చెట్లకు ఫలాలను పండించింది, ప్రజలందరికీ అన్నం పెట్టింది. అనసూయమ్మ పేరు వింటే చాలు పాపాలు పోతాయి. ఆవిడ కుమారుడే దత్తాత్రేయుడు. అనసూయ అంటే అసూయ లేనని అర్థం. రామ,
సీతమ్మను ఒకసారి అనసూయ చూస్తుంది. అందుకని సీతమ్మను ఒకసారి అనసూయ వద్దకు పంపించవలసిందని అత్రి మహర్షి చెప్పాడు. అత్రి మహర్షి తన భార్య అయిన అనసూయ ఎంత గొప్పదో, ఎలా లోకాలన్నింటినీ రక్షించిందో, ఎన్ని వ్రతాలు చేసిందో రాముడికి వివరించి చెబుతాడు. అనసూయ సీతమ్మను లోపలికి తీసుకువెళ్తుంది. అయోధ్యకాండలో మనకి తెలుసుకుంది ఏంటంటే, అనసూయ ద్వారా స్త్రీలు ఎంత గొప్ప స్థితిలో ఉన్నారో, ఎటువంటి గొప్ప స్త్రీలు ఉన్నారో మనం తెలుసుకుంటాము. భరద్వాజ మహర్షి ఇచ్చిన ఇందు గురించి మనం తెలుసుకున్నాము. అంటే ఆయన యోగశక్తి ద్వారా అంతమంది అన్ని లక్షల మందికి కూడాను భోజనాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే అత్రి అనసూయల గురించి కూడా మనం తెలుసుకున్నాం. సీత, నీ గురించి విన్నాను, నువ్వు మహాపతివ్రతం అని, భర్తతో పాటు అరణ్యానికి వచ్చావని విన్నాను. నేను చాలా సంతోషంగా ఉంది. భర్త దుర్మార్గుడైనా, ధనం లేని వాడైనా, హీనుడైనా, ఎవరైనా సరే ఆడదానికి భర్తే భగవంతుడు అని చెప్పింది. నాకు సీతారామ కళ్యాణం ఏ విధంగా జరిగిందో తెలుసుకోవాలని ఉంది. నాకు నీ కళ్యాణ ఘట్టాన్ని వివరించవలసిందిగా అనసూయమ్మ అడిగింది. నా పేరు సీత. నేను అయోనిజుని కాదు. నా తండ్రి జనక మహారాజు పొలం దున్నుతుండగా నాగుడు చాలికి తగిలి భూమిలోంచి పైకి వచ్చానంట. నాకు సీత అని పేరు పెట్టారు. ఎంతో అల్లారుముద్దుగా నా తండ్రి నన్ను పెంచారు. నాకు యుక్త వయసు వచ్చిన తర్వాత శివధనుస్సుని ఎవరైతే ఎక్కువ పెడతారో వారికిచ్చే వివాహం చేస్తానని వీరశుల్కంగా ప్రకటించారు. అప్పుడు రాములు వారు వచ్చి శివధనుస్సుని ఎక్కుపెట్టి శివధనుర్భాగం గావించారు. వెంటనే వరమాల నా తండ్రి నా చేతికిచ్చి వివాహం జరిపించదలుచుకున్నారు. కానీ రాముడు ఒప్పుకోలేదు. తన తండ్రి దశరథ మహారాజును పిలిపించి ఆయన అనుమతితోనే వివాహం చేసుకుంటాను, ఆయన అనుమతిస్తేనే వివాహం చేసుకుంటాను, నేను క్షత్రియుణ్ణి గనక శివధనుర్భాగం చేశాను అంతే, కానీ వివాహానికి మాత్రం నా తండ్రి అనుమతి కావాలని పట్టుబట్టారు. అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజాన్ని పిలిపించారు. దశరథుడు మిథిలకు వచ్చి వీళ్ళ విషయాలన్నీ తెలుసుకున్నాడు. మనకి పెళ్లిలో ఉంటారు, ఇటు 7 తరాలు అటు 7 తరాలు తెలుసుకున్న తర్వాత వివాహం చేయాలంటారు. అదేవిధంగా వాళ్ళ తరతరాల యొక్క విషయాలన్నీ తెలుసుకొని అప్పుడు సంతసించి వివాహానికి ఒప్పుకున్నారు. దశరథ మహారాజు వివాహానికి ఒప్పుకున్న తర్వాతే మాకు వివాహం జరిగింది అని చెప్పింది. కళ్యాణ ఘట్టాన్ని విన్న అనసూయదేవి ఎంతో సంతోషించింది. ఆ రోజు అక్కడ ఉండి మరునాడు ప్రయాణమయ్యారు. అత్రి మహర్షిని రాములు వారు అడిగారు, నేను పర్ణశాల నిర్మించుకోవాలంటే ఎక్కడ నిర్మించుకోవాలి, సరి అయిన స్థలం చూపించమని అడిగితే అత్రి మహర్షి చెప్పిన సూచనల ప్రకారం అక్కడ పర్ణశాల నిర్మించుకుంటానికని అత్రి మహర్షి అనసూయదేవి అనుమతితో ముగ్గురు కూడా బయలుదేరి వెళ్ళారు. దీనితో అయోధ్యకాండ పూర్తయింది. జై శ్రీరామ్.